7 పండగలు పెట్టినప్పుడు 7 పండగల్లో ఒక పండగ యం కపూర్ అన్న పండగ. ఈ యం కపూర్ చూసినప్పుడు ఇది రోష్ హషానాతో స్టార్ట్ అవుతుంది. రోష్ హషానా నుండి 10 days యం కపూర్. ఏంటంటే ఆ రోష్ హషానా పండగ అన్నప్పుడు రోష్ హషానా ఇస్ మార్కింగ్ యాజ్ న్యూ ఇయర్, నూతన సంవత్సరం. మన బైబిల్ న్యూ ఇయర్ చూస్తే రోష్ హషానా, మన మామూలు జార్జియా క్యాలెండర్, వెస్టర్న్ క్యాలెండర్ చూసినప్పుడు January 1st న్యూ ఇయర్. కానీ బైబిల్ క్యాలెండర్ ప్రకారం దేవుడు అంటాడు, ఈ న్యూ ఇయర్లో మీరు మొదటి 10 రోజులు, మొదటి దినము నుండి 10 రోజులు బోర ఓదాలి. రోజుకు ఒకసారి, 10వ రోజున 10 సార్లు బోర ఓదాలి. ఏంటి కారణం ఏంటంటే ఆ 10 రోజులు ప్రతి ఒక్కరు తమ్ము తాను పరీక్షించుకుని, శోధించుకుని, ప్రతి పాపను ఒప్పుకుని, దానికి తగ్గ బలులు చెల్లించి, దేవునితో సమాధానపడి, దేవుడు అనుగ్రహించే సమాధానంతో ఉంటే యం కపూర్ రోజున, అంటే ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ఆ ఒక్క దినము 3 సార్లు పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అప్పుడు మొదటిసారి తన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకుని వెళ్తాం తన కొరకు, తన కుటుంబం కొరకు. రెండోది యాజకుల కొరకు. మూడోది ఇశ్రాయేలు ప్రజల కొరకు. దేవుడు తెలియజేస్తాడు ఆయన వారి పక్షాన ఉన్నాడా లేదా అనేది. ఆయన వారి పక్షాన ఉన్నాడా లేదా అంటే, ఈ సంవత్సరము నేను నీ తోడున్నానా, నేను నీ పక్షాన ఉన్నానా, నేను నీకు జయం ఇస్తానా లేదా అనేది దేవుడు ముందే చెప్పేస్తాడు. అది దేని బట్టి చెప్తాడంటే, ఇశ్రాయేలీల మధ్య మాత్రం పాపము, దోషము, దేవునికి విరోధమైన విగ్రహాలు, కార్యాలు, పనులు, క్రియలు ఉన్నాయంటే దేవుడు అంటాడు నేను మీతో రానంటాడు, నేను మీతో ఉండనని చెప్పేస్తాడు. దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు బయట నిలబడి ఉంటారు, వారికి తెలియజేయబడుతుంది వారు మళ్ళీ ఏడుపు. కానీ దేవుడు అంటాడు, నువ్వు కానీ పశ్చాత్తాపడి నీ హృదయాన్ని సరిదిద్దుకుని నువ్వు నాతో పాటు కలుస్తే, నువ్వు సమాధాన పడితే, ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని నీ తోడు ఉంటాను, నేను నీ దేవుడై ఉంటాను, నేను సంరక్షిస్తాను, పోషిస్తాను, నడిపిస్తాను, బలపరుస్తాను, ఆశీర్వదిస్తాను, అన్నీ ఉంటాయి.